హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి నిన్నటి ఎపిసోడ్కి సంబంధించి కొంచెం అయితే మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక నిన్నటి ఎపిసోడ్ గురించి చెప్పాలి అంటే తెలుగు బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి 6 వీక్స్ అవుతుంది. బట్ నిన్న మంచి ఎపిసోడ్ అనే చెప్పాలి, ది బెస్ట్ ఎపిసోడ్ ఈ సీజన్లో. సో చాలా బాగుంది. సో నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది ఈ సీజన్. మనకి మంచి ఫ్లోలో వెళ్ళబోతుంది ఇక ముందు రానున్న రోజుల్లో అన్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. సో నిన్న 3 టాపిక్స్ అయితే జరిగాయి నిన్నటి ఎపిసోడ్లో. స్టార్టింగ్ వచ్చేసి సంజన వర్సెస్ మాధురి, అది ప్రాంక్. సో దాని తర్వాత మన దివ్య నిఖిత వర్సెస్ దువ్వాడ మాధురి గారికి అదొక ఫైట్ జరిగింది. నాకు అన్నిటికంటే హైలైట్ అనిపించింది ఆయేషా వర్సెస్ రీతు చౌదరి ఫైట్ ఏదైతే ఉందో. అసలు ఆయేషా అబ్బా, వాట్ ఏ కంటెస్టెంట్! ఎలాంటి కంటెస్టెంట్ దొరికింది మనకి తెలుగు బిగ్ బాస్కి. అసలు ఆ ఫైర్ ఏంటి, ఆ యాటిట్యూడ్ ఏంటి, ఎలాగుందంటే యాటిట్యూడ్ అస్సలు తగ్గేదేలే అన్న యాటిట్యూడ్ అయితే ఉందన్నమాట ఆ కంటెస్టెంట్లో. మనల్ని ఎవడ్రా ఆపేది అన్న యాటిట్యూడ్ కూడా కనిపిస్తుంది. అసలు అబ్బా, మామూలు కంటెస్టెంట్ దొరకలేదు. సో సెలెక్షన్ చేసింది ఎవరో కానీ నెక్స్ట్ లెవెల్ సెలెక్షన్ అనే చెప్పాలి ఇది మాత్రం. అసలు తను నిజంగా తమిళ్ బిగ్ బాస్కి వెళ్ళొచ్చింది కదా. సో అందులో ఇలాగే ఉంటారు, ఇంతకు మించి ఉంటారన్నమాట. సో దీనికి మించి మనం రానున్న రోజుల్లో చూడబోతున్నాం అని తెలుస్తుంది. సో వైల్డ్ కార్డ్స్ చాలా వైల్డ్గా ఆడుతున్నారు, చాలా వైల్డ్ ఫైర్ అయితే చూపిస్తున్నారు అన్నమాట. సో వీళ్ళ దెబ్బకి మనోళ్ళు తట్టుకుంటారో లేదో ముందు నుంచి ఉన్నోళ్ళు. అసలు ఎవ్వరు గట్టి మాట్లాడే క్యాండిడేట్స్ కాదు ఎవరు, మహా అయితే 2-3 ఉన్నారు అంతే. 2-3. ఒకళ్ళు వచ్చేసి తనుజ, ఇంకోళ్ళు వచ్చేసి దివ్య నిఖిత అనమాట. సో మహా అయితే ఇంకా పవన్ కళ్యాణ్ ఏమన్నా మాట్లాడతాడేమో గట్టిగా. సో వీళ్ళ దాటికి తట్టుకునే కంటెస్టెంట్స్ అయితే నాకు వీళ్ళు కాదనిపిస్తుంది. యాక్షన్లోకి ఇద్దరే దిగారు, మన దువ్వాడ మాధురి గారు, ఆయేషా గారు. వీళ్ళిద్దరే దిగారు. మన పెద్దకి ఇంకా ఎంటర్ అవ్వాలి యాక్షన్లోకి. ఆమె యాక్షన్లోకి దిగింది అనుకోండి, ఇక ఏముండదు, బిగ్ బాసే భయపడాలన్నమాట. సో అలా ఉంటుంది. ఎవరో తెలుసు కదా, ఈ సీజన్కి హైప్ పెంచిన, హైప్ క్రియేట్ చేసిన, బజ్ తెప్పించిన రమ్య మోక్ష. సో తిని ఇంకా ఆ యాక్షన్లోకి దిగలేదన్నమాట. వన్స్ తిను దిగిందా సోషల్ మీడియా మొత్తం షేక్ అవ్వాల్సిందే. సో చూద్దాం మరి. అక్క ఇంకా మరి సైలెంట్గా ఉంది ఎందుకో. సో ఇక వచ్చే వారం నుంచి చూసుకుందాం అనుకున్నట్టుంది. వీళ్ళు ముగ్గురు కలిశారు అనుకోండి, అలా ఇలా ఉండదబ్బా. ముందుగా వచ్చేసి దువ్వాడ మాధురి గారు అనమాట. తనలో ఫైర్ ఉంది, అది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది అనమాట, అన్నిట్లో ఉంటుంది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మన రమ్య గారి గురించి చెప్పాలి అంటే షీఈస్ ఏదో డిఫరెంట్గా ఈ సీజన్ చెయ్యబోతుంది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆయేషా. నిన్న అసలు నిజంగా అసలు తను మాట్లాడుతుంటే ఫుల్ నవ్వొచ్చింది, ఫుల్ ఊపొచ్చింది. అసలు అలా ఇలా లేదనమాట, ఫైర్ బ్రాండ్ అనమాట. అసలు ఎలాగంటే తను పేలితే ఒక్కసారే పేలిద్ది. ఆటం బాంబులు ఎంత సౌండ్ అయితే వచ్చిద్దో అంత గట్టిగా పేలిందనమాట నిన్న మాత్రం. అసలు తను రానున్న రోజుల్లో నిజంగా నాగార్జున గారు చెప్పారు కదా, ఈసారి చదరంగం కాదు రణరంగమే అని. నిజంగా యుద్ధం జరగబోతుంది
రణరంగంగా మారబోతుంది హౌస్ రానున్న రోజుల్లో. ఇది మాత్రం పక్కాగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు వైల్డ్ కార్డ్స్ వచ్చారు కదా, వారం కూడా కాలేదు, దానికే హౌస్ అల్లల్లాడిపోతుంది. ఎలాగంటే రణరంగంగా మారిపోయిందన్నమాట. సో చాలా గట్టిగా ఉండబోతుంది, చాలా గట్టిగా ప్లాన్ చేయబోతున్నారు. రణరంగం కాదు, రణరంగానికి మించే ఉండబోతుంది అన్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. సో మనకి వైల్డ్ కార్డ్స్ ఉన్నన్ని రోజులు ఒక యుద్ధం అయితే జరిగిద్ది. ఆ యుద్ధం ఎవరి మధ్య అంటే ఒక మంచికి ఒక చెడుకి మధ్య జరిగే యుద్ధం అన్నమాట. కోర్స్ ఖచ్చితంగా మంచి గెలిచిద్ది అనుకోండి, బట్ మంచి వైపు ఉన్న కంటెస్టెంట్స్లో ఆ తగ్గేదేలే అన్న యాటిట్యూడ్ అయితే కనపట్లేదు అబ్బా. ఆ యాటిట్యూడ్ కనుక వచ్చిందనుకోండి, సీజన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యిద్ది ఈ సీజన్ మాత్రం. సో లెట్స్ సీ. నిజంగా నిన్నటి ఎపిసోడ్లో మాత్రం మామూలు ఊపు రాలేదయ్యా.